కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరొక అవకాశమును ఈ యొక్క సబాతు ఉదయం ఆయన సన్నిధికి రావడానికి, దేవుణ్ణి పాటల ద్వారా మనం ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండి, దేవుని నామమును బట్టి మనము సంతోషించడానికి, ఆనందించడానికి, దేవునికి దీవెనలు పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క రోజుకై దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాటల కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోక ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడైన మా దేవ, మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. సర్వలోకమును వాటిలో ఉన్న సర్వ సమూహమును సృష్టించిన దేవ, నీతి న్యాయములతో మీ కార్యములను, మీ క్రియలను జరిగిస్తున్న దేవ, మీకు వందనాలు. గతించిన వారమంతా కూడా మమ్మలను, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల్లో ఉంచి మమ్మలను కాచి కాపాడి మమ్మలను పోషిస్తూ దేవా, మీరు మాకు ఎల్లప్పుడూ తోడై ఉండి ఇది వరకు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు తండ్రి, ఈ సబాతు దినమున నేడు ప్రభు మేము మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆధిక్యతకు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ జూమ్ ప్లాట్ఫామ్లో సమావేశమైన నాయన నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మేము మా గృహాల్లో ప్రభువా ఉండి వేరు స్థలాల నుంచి ప్రభు విధంగా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని తండ్రి స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మీ సన్నిధి మాతో పాటు ఉంచమని అడుగుతున్నాం. మీ దేవతల్ని మాకు తోడుగా ఉంచండి. మా ఒక తండ్రి ఈ యొక్క వాతావరణాన్ని, ఈ యొక్క పరికరాలని, ఇంటర్నెట్ని, కరెంట్ని తండ్రి సమస్తమును, మా హృదయములను, మా మనస్సులను, మా ఆలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. మాకు కాదు కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లాలని తండ్రి, నీకే కలుగు, వేరే పొందమని అడుగుతూ బ్రతిమానుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో పాటల కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటుండగా దేవా, మీరే మరి యొక్క దాసులు పాట పాడుతుండగా మీ ఆత్మచేత నింపి మీరే మహిమ పొందండి. రావాల్సిన బిడ్డని కూడా మీరే ప్రేరేపించి నడిపించుకోమని అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ సాబత్ ధర్మ. హ్యాపీ సాబత్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. గడిచిన వారం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. హ్యాపీ సాబత్ అన్న. పాటల కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడానికి కీర్తన పుస్తకం నుంచి 561 యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. పాచిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలములలో నన్ను నడిపించును. పాచిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలములలో నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. గాఢాంధకారపు లోయలలో
సంచరించినను అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను, నేను నిత్యము జీవింతును. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను, నేను నిత్యము జీవింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. నెక్స్ట్ సాంగ్ 361 అండి. 361 కాదు, 461, సారీ 461. రాహిమా కదా, వేరే ఇది కాదే, ఏంటి ఇట్లా మర్చిపోతున్నా నేను. సారీ 461 రాసుకోలేదు. సారీ ధర్మ, నేను రాసుకోలేదు. త్రాహిం ఇక్కడ త్రాహిమా 298 ఉంది బాబు, 298. చూసా నేను ఇందాక. సారీ అండి. నెక్స్ట్ సాంగ్ త్రాహిమాం క్రీస్తునాథ 298 సాంగ్ నంబర్. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే, గవా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వా పాలై నేనెంతో నెవ్వబొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఈ విధమున చెడిపోతిని నేమి సేతు. రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే, నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము భూని చేయరాని దుష్కర్మములు చేసినాడాను. దయాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల
చేయసాగి నేని భంగి చెడిపోయితి నేనై అయ్యో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే నిపరామోకించుకైనా నిజమురవ్వంతైనా లేక దబ్బరాలాడుటకుము తాతనైతిని అబ్బురమైన పాంధకార కూపమందు డబ్బున పడిపోతీనయ్యో దారి చెడినే నా బాబా రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవు చున్నప్పుడు నిందాలునా ఎన్ని చేరినా విన్నదనము లేకుండాని వేనమదికి ధైర్యమిచ్చి ఎన్నిట రక్షించితివినా ఎన్న నీకు స్తోత్రమహా రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే క్రిస్మస్ సాంగ్ ఒకటి పాడుకుందామండి. నమస్కరింపరండి నేను పాడుకుందాం. పాట పాడుకున్నా. నెక్స్ట్ సాంగ్ 96 పాట అండి. దూత పాట పాడుడి. దూత పాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున భోజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా నిన్ను నిన్న సఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. థ్యాంక్ యూ. Good morning and happy Sabbath, everyone. I would thank God for granting us this beautiful Sabbath morning and gathering each one of us here in this Zoom platform in this pandemic time. Sam,
chapter 105, verses 1 to 5 says, "O give thanks unto the Lord, call upon his name, make known his deeds among the people. Sing unto him, sing psalms unto him, talk ye of all his wondrous works. Glory ye in his holy name. Let the heart of them rejoice that seek the Lord. Seek the Lord and his strength, seek his face evermore. Remember his marvelous works he hath done, his wonders and the judgments of his mouth." With this thought, I would like to gladly welcome each one of you to this Sabbath school service, and may we experience the blessings of the Lord. Thank you. Good morning and happy Sabbath everyone. మన ప్రారంభ పాటగా సాంగ్ నంబర్ 30 పాడుకుందాం. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మ్రోగు తాళంతో ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళంతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. థ్యాంక్ యూ. Let us pray. Our most gracious and loving Heavenly Father, Lord, we thank you for the beautiful Sabbath morning that has added to our lives once again. Lord, we praise you and adore you and give you all the glory for all the wonderful things you have done and you have been doing in our lives. Lord, at this time, I humbly ask for forgiveness of my sins and of all our sins. Dear Lord, may you please have mercy upon us. And Lord, as we begin the Sabbath service, may you be with each one of us, and we ask for the gift of Holy Spirit. And may you open our ears that we may hear, open our hearts and minds that we may receive your eternal wisdom. Lord, help us to remain faithful to you no matter what happens in our lives. In the glorious name of Jesus, amen.
Good morning and happy Sabbath to everyone. Can you hear me? Yes, uncle. Okay, thank you. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతి గానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడియున్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడియున్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతి గానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతి గానమే పాడనా, మైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై
నాతో నీవుంటివే నా గురి నీవైతివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా థ్యాంక్ యూ Good morning and happy Sabbath, Church. Today's mission report entitled as World Trip to Find Christ. It's about Brijesh Kumar. Brijesh Kumar found himself without work in Indonesia's capital, Jakarta. There must be a job that I can do, he thought. The 20-year-old Indian man told an Indian friend who had given him a place to stay. He told, "Can you help me finding a work?" Brijesh left India in hope of working to repay a tuition debt in 2014. His parents had borrowed money from relatives and friends, and the money had run out before he graduated. The lenders wanted money, and then Brijesh's friend didn't know about any work, but he introduced Brijesh to someone who promised US refuge status for US $2,000. But Brijesh only had $1,000, and he wanted to send it to his parents. But he reasoned that he could work for even more money as a refuge. He handed over the money and was promised passage on the ship to the United States within a week. 6 months later, he boarded a small ship off the coast of Java. Also on the ship were 18 other Indians and 16 Nepalese men. 2 Indonesians were in charge of ship. The voyage was dreadful. After 2 days, the flood ran out. And then 2 days later, there was no water to drink. And Brijesh caught rainwater during to drink. On the 7th day, the captain warned that the fuel was running low. Several hours later, a speck of land appeared on the horizon. The ship docked and the passengers and crew were detained immediately. They had landed on Micronesian island of Yap. Brijesh and the other were kept in a dockyard for 6 months. And US police officers and FBI agents questioned them. Clergy from various Christian denominations brought food and other necessities. They spoke about Jesus, and Brijesh had never heard about Jesus, and he wasn't interested in that. He wanted to become a refugee, but Micronesian authority wanted to deport him to India. As the months passed by, the flow of the visitors dried up. Authorities gave traps for makeshift tents. Food was not there. Brijesh lost all his hopes. Then a pastor, Karimeno Ifa, showed up with a large shipping container. Brijesh and the other wept then.
There was there was a packed food and clothes to wear. Arimenu visited regularly the groups in the tent, and they gathered to listen him. Why do you keep coming to help us when all the pastors and priests have left? One asked. Because Jesus loves you more than I, he replied. He's trying to save you, he's trying to give you freedom. He said that he was an Seventh-day Adventist pastor under President questioning. He acknowledged that he was going without food so they could eat. The stranded boatman wept when they heard that. That same day, 9 Nepalis gave their hearts to Jesus. They pitched a special tent as a church and started to keep Sabbath. The Sabbath. Vijay noticed a change come over the Nepalis. They used to also fight with the Indians for bread, but now they were friendly and sharing. On Sabbath, a Nepalese man invited Brijesh to the tent for church. Inside, the 9 Nepalis welcomed him and prayed for him, for his family and his future. Brijesh relaxed completely in their pleasant company. He accepted a Bible and started to read it and to pray to God. A Nepalese friend told him that if he prayed to God in the name of Jesus, his prayer would be answered. He decided to try. Dear God, I put all my burdens on you and my problems. He prayed. In the name of Jesus, I pray. Amen. When he opened his eyes, he felt like he was flying in the sky. He took a treasured amulet for his neck and threw it into the sea. He decided to follow Jesus. Bridges gave up his refugee claim and was deported to India. He arrived at the New Delhi airport 2.5 years after leaving Indonesia. Today, Brijesh works as a global mission pioneer and is studying at Spicer Adventist University to become a pastor. Through his Bible studies, 4 people had given their hearts to Jesus over the past 2 years, and many more are preparing for baptism. His parents, who managed to pay off the debt while he was in Yap, also are taking Bible studies. Brijesh remains in contact with the 9 Nepalis. All are faithful Adventists in Nepal. One another Indian also became an Adventist, and he runs a cloth business in India. Brijesh lost contact with the rest. I want to share the Lord with others, he said. God saved me when I had nothing. Part of this quarter's 13 Sabbath offering will help construct a new dormitory at Varanasi Seventh-day Adventist School, which offers classrooms and lodging for Brijesh and other as they train workers to spread the gospel. Thank you for planning a generous offering.
స్వప్న ఈ యొక్క సమయంలో మరి స్వప్న ఉన్నట్లయితే క్లోజింగ్ పాట పాడాల్సిందిగా. Yeah. For our closing song, let's sing song number 303. 303. నే యేసుని వెంబడింతునని. నే యేసుని వెంబడింతునని నెడేగానే నిశ్చయించితిని. నే వెను తిరుగాన్ వెనుకాడన్ నెడేసుడు పిల్చిన సుదినం. నా ముందు సిలువా నా వెనుకలో కాశల్ నాదే దారి. నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరోధుల్ నా వారెవరు. నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కనిపించరని. నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కనిపించరని. కరువులైనను కలతలైనను కలసిరాని. కలిమిలేములు కలవరంబులు కలిగినాను. కదలని ఇంకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము. శ్రమైనను బాధలైనను హింసైనా వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైనా నా యేసుని ప్రేమ నుండి నను ఎడబాపేటి వాడెవడు. నా యేసుని ప్రేమ నుండి నను ఎడబాపేటి వాడెవడు. నీ యేసుని వెంబడింతునని నెడేగానే నిశ్చయించితిని. నే వెను తిరుగాన్ వెనుకాడన్ నెడేసుడు పిల్చిన సుదినం. థ్యాంక్ యూ. Good morning and happy Sabbath, dear church members. Let's bow our heads for the closing prayer. Let's pray. Our Father in heaven, thank you, God, for showing this wonderful day. Thank you, God, for being with us throughout this week, throughout all this schedules we had to do throughout this busy week. Thank you, God, for being with us, helping us, protecting us from all harms and dangers, and bringing us safe into thy presence. At this time, God, we would like to pray for the ones who are in need of our prayers, for the ones who are sick, for the ones who don't have food, clothes, shelter. You have blessed us with all these things, God, for which we are very grateful and thankful to you. Thank you, God, for showing mercy, your grace upon us, though we are not worthy of it, God. Thank you for taking care of us, loving us, and being with us in spite of we going astray from you. At this time, God, as we're in the Sabbath house, help us to ponder upon your word, meditate upon your word, and think about all the mercies you have shown, all the miracles, and all the marvelous things you have done in our lives. God, we would like to pray for the sick people. We would like to pray for Pastor Uncle's mummy. Please be with Grandma and take care of her. Thank you for helping her to recover. Please help Grandma in her full recovery. If anyone is sick amongst us, please touch them and heal them, God. And if anyone is facing any problems and any issues, please be with them, and you be like a rock and their guide and a fortress for them. Be with the ones who don't have this opportunity to join online.
Be with them as they do their worship, and be with the ones to whom this gospel has not been preached. Help us to prepare ourselves for your second coming to be a living witness for the people who are around us. Be with us in spreading your word and making the people aware of your second coming. Be with each one of us as we came here into that presence. Be with the speaker of the hour and the person who is going to take the lesson study today. Thank you so much for what all you have done. Please be with the pastor uncle in his ministry. Please be with these two churches as he ministers. Forgive all our sins and shortcomings and cleanse us from all unrighteousness as we repent unto you, God. Thank you for giving us this opportunity to come to your presence. Be with us throughout this day and help us to keep the Sabbath day holy. Forgive all our sins and shortcomings. In Jesus' name I pray. Amen. Thank you so much for the taking part in song service and Sabbath school program. మరి ముఖ్యంగా మిస్సెస్ సునీత మైకేల్ గారికి మైకేల్ మనోహర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పాట కార్యక్రమాన్ని నడిపించినందుకు, అదేవిధంగా ఈ యొక్క సబ్బాత్ బడి పాఠంలో మరి సబ్బాత్ స్కూల్ కార్యక్రమంలో ఈ బిడ్డలు పాలు పొందిన బిడ్డలందరికీ కూడా మరి ప్రియా, తేజ, జాయ్స్ అండ్ జసింత్, రామకృష్ణ గారు, స్వప్న అండ్ షిల్హిన్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ యాజ్ యువర్ రెండరింగ్ యువర్ సర్వీస్ టు ది లార్డ్. దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించిన కాక. ఈ సమయం ముందు మరి దేవుని యొక్క దాస్రాలు మరి దేవుని యొక్క బిడ్డలు మిస్సెస్ రజనీ వరప్రసాద్ గారు ఈ సమయంలో మరి సబ్బాత్ బడి పాఠాన్ని బోధించడానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తాను. సమయంలో మరి సబ్బాత్ బడి పాఠాన్ని మనం ధ్యానిస్తుండగా మనం అన్న సబ్బాత్ బడి పాఠం వైపు చూద్దామండి. అందరికీ సబ్బాతుబడి దీవెనలు, ఆశీర్వాదములండి. సబ్బాతుబడి శుభాకాంక్షలు. ఈ దినములో మరి క్రైస్తవుడు మరియు పని మనం నేర్చుకుంటున్నది ఎడ్యుకేషన్ కదండి, విద్య. ఇప్పుడు 11వ పాఠంలోనికి వచ్చాము. క్రైస్తవుడు మరియు పని పాఠంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేసే మహాప్రభు, సర్వ సృష్టికి అధినేత, 6 దినములలో మీరు ఈ సృష్టి అంతను సృష్టించారు తండ్రి. 7వ దినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అది మీకును మాకును నిరంతరము నిబంధనగాను గురుతుగాను ఉంచి ఉన్నారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవును నాయన, మీ ఆజ్ఞానుసారము తండ్రి మరి ఒక నూతన విశ్రాంతిలో తండ్రి ప్రపంచ నలుమూలల తండ్రి మీ పాద సన్నిధానంలోకి చేరి మీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వ్యక్తిగతంగాను కుటుంబాల సమేతముగా మీ ఆశీర్వాదములతో నింపండి ఆయన. ఈ దినంలో మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నారు కదా కనుక మహాప్రభు మీ పరిశుద్ధతతో మమ్మల్ని నింపుకొని మా ప్రతి పాప దోషమును క్షమించమని ఈ సమయంలోనైనా జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబాలను మీ పాదముల దగ్గర చెంత పెట్టుచుంటుండగా మీ సకల ఆశీర్వాదములు ఒక్కొక్కరిపై కుటుంబాలపై కురుమరిస్తూ, పాస్టర్ గారిపై కురుమరిస్తూ, కుటుంబాన్ని కురుమరిస్తూ నా ప్రభువా మీ దీవెనలు కురుమరిస్తూ మమ్మను పరిశుద్ధపరచుకుని మా ప్రతి పాప దోషమును క్షమించి ఈ సమయంలోనైనా మీ యొక్క సబ్బాతుబడి పాఠమును మేము చదువుకొనైంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదంతో నింపమని మా ప్రభును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభువుల వారి సర్వశక్తి గల నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వినిపిస్తుందా పాస్టర్ గారు? వినిపిస్తుంది. అట్లాగేనండి.
క్రైస్తవుడు మరియు పని. మరి ఈ దినములో హలో వినిపిస్తుందా అండి? వినపడుతుంది మేడం, వినిపిస్తుందండి. పరిశుద్ధుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి అని 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో మాట్లాడుతున్నారు కదండి. ఏమంటున్నారంటే, మన ప్రయాస, నా ప్రియ సహోదరులారా అంటే మనల్ని అందరినీ సంబోధిస్తున్నారు, ప్రపంచమంతటిని, క్రైస్తవులందరినీ. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. అవునండి, మనం ఏ పని చేసినప్పటికీ దేవుని పని చేయవచ్చు అనేది ఇందులో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఆదికాండము లోనికి వెళ్ళినప్పుడు రెండో అధ్యాయం 15వ వచనంలో దేవుడు పనిని కల్పించారు. పాపము ప్రవేశించక ముందు పరిపూర్ణముగా ఉన్న భూమిపై ఆదాము అవ్వలకు ఏదెను తోటను సేద్యపరచుటకును మరియు కావలి కాయుటకును పని అప్పగించాను. ఆదాము అవ్వలు చేసిన పని ద్వారా వారికి ఆనందం కలిగెను. వారు నివసించుచున్న వనమును అందముగా తయారు చేయుట చేసిన పని ద్వారా వారికి సంతోషం కలిగెను. పాపము, వేదన మరియు మరణము లేని పరిస్థితులలో అంతా పరిపూర్ణముగా ఉన్నప్పుడే మానవులు చేయుటకు పని ఉన్నది. అవునండి, ఆదాము అవ్వలకు చక్కని పని ఏమి పని అంటే ఓన్లీ ఆ యొక్క వనాన్ని అందంగా ఎక్కడెక్కడ నీరు కావాలో పెట్టుచు ఇంతే వారు చేసిన పని. వారికి కూడా పని ఇచ్చారు. ఆ పనిలో చాలా ఆనందం ఉంది, చాలా వాళ్ళు ఆక్యుపై అయి ఉన్నారు. ఇప్పుడు ఏదెను వనములో జీవించిన కాలమునకును మరియు పరలోకములో దేవునితో కలిసి జీవిస్తామనే వాగ్దానమునకు మధ్య ఉన్న కాలములో మనం జీవిస్తున్నాం ఇప్పుడు, అంతే కదండి. మరి ఇప్పుడు ఇంకా రాబోయే ప్రభు వస్తున్నారు. వచ్చే ముందు వరకు ఆదాము అవ్వలను మరి ఏదెను తోటలో నుండి బయటికి పంపించేసి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెమటోర్చి పని చేయమన్నారు. ఎందుకంటే పోగొట్టుకున్నారు. ఏమి పోగొట్టుకున్నారు? ఆజ్ఞాతిక్రమం వల్ల వారు ఆ ఏదెను వనములో ఉండటానికి ఆధిక్యత పోగొట్టుకున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటండి? పోగొట్టుకున్న ఈ ఆధిక్యతను తిరిగి మరలా పునరుద్ధరించాలని. ఈ పునరుద్ధరించడానికి ఈ మధ్య కాలంలో మనకి పని ఏర్పాటు చేశారు. మరి చెమటోర్చి ఈ యొక్క భూమిని పండించి దానిని తినమన్నారు. ఇది ఆయన మనకి ఇచ్చినటువంటి పని. ఈ పనిలో అనేక రీతులుగా ఎన్నో పనులు ఇప్పుడు మనము చేస్తున్న వారంగా ఉన్నాము. ఉద్యోగాలు చేస్తున్నాము. ఈ ఉద్యోగాలు ఏ విధంగా చెయ్యాలి అంటే, మనం ఒక సబ్జెక్ట్ లో టీచర్స్ ఉన్నారనుకోండి, సబ్జెక్ట్స్ చదవాలి, బిఎడ్ చేయాలి, టీచింగ్ చేయాలి. అదేవిధంగా నర్సెస్ ఉంటే, డాక్టర్స్ ఉంటే మెడికల్ గా చదవాలి, మెడికల్ ప్రొఫెషన్ లో వాళ్ళు పనులు చేస్తున్నారు. మరి ఇదే రీతిగా అనేక రీతులుగా మరి అధికారులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో మనము నేర్పరితనం కావాలి. మరి అలనాడు యూదా ప్రజలందరూ ఇశ్రాయేల్ ప్రజలలో తప్పకుండా ఒక పనిలో వారికి నైపుణ్యము నేర్పించేవారంట. ఈనాటికి మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఒక స్పెషల్ పీపుల్ గానే ఉన్నారు. వారి నేర్పించే తీరు అన్ని విధాల, మరి వారి టీచర్స్ గాని ప్రతి విద్యార్థిని ఎంతో ఉన్నతంగా జ్ఞానయుక్తంగా తయారు చేస్తున్నారు.
దేవునిపై ఆనించి. ఇదే విధంగా యేసు ప్రభువారు కూడా మరి ఆయన పని చేశారు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని కుమారుడైనప్పటికీ తండ్రి మరి యేసు ప్రభువారి తండ్రి యోసేపు వడ్రంగి పని నేర్చుకున్నాడు. వడ్రంగి ఆయన మరి నజరేతులో ఆయన పనిచేస్తూ నజరేతులో జీవిస్తూ వడ్రంగి పని యేసు ప్రభువారు చేసినట్లు మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమీ ఊరికే లేరు. యేసు ప్రభువారు చూసారా, మరి ఆయనే మనకు ప్రతిదీ మాదిరిచ్చిపోయారు. కాబట్టి మరి ఇక్కడ చూస్తే పౌలు మహాశయుడు తెస్సలోనికలో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1-4 వచనాలు ఒకసారి చదువుదామండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1-4 వచనములు. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. చూసారా, ఇప్పుడు పౌలు ఎప్పుడు ఖాళీగా లేరు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యూదులు వీళ్ళ దగ్గర ప్రిస్కిల్లా మరి అకుల ప్రిస్కిల్లా దగ్గర వారు కూడా ఇదే డేరాల వృత్తి చేసేవారు. కాబట్టి ఎంతో చక్కగా వారికి మరి ఇట్లాగా ఉండటానికి కుదిరింది. వారు కలిసి పనిచేస్తూ డేరాలు కుడుతూ మరి సంపాదించుకుంటున్నాడు. పౌలు మహాశయుడు కూడా సంపాదించుకుంటూ మరి ఆయన ఏం చేస్తున్నారు? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ఇదండి మనం కూడా చేయవలసిన పని. మనము ఎక్కడ జీవిస్తున్నప్పటికీ, ఏ వర్క్ చేస్తున్నప్పటికీ ఆ ప్రదేశంలో మనం ఏం చేయవచ్చు అంటే మనం నమ్మకంగా యేసు ప్రభువారిని చూపించవచ్చు. యేసు ప్రభువారు నమ్మకమైన వారు. ఆయన మన ఆజ్ఞానుసారం మనం జీవించమంటున్నారు. యథార్థవంతంగా ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగి మరి వారికి మన ప్రక్కన ఎవరున్నారో మనతో మరి కొలీగ్స్ వీళ్ళందరితో కూడా మనము చక్కని రేపాట్ మెయింటైన్ చేయొచ్చు. మరి కొంతమంది చూస్తే క్రైస్తవులే గాని మరి ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆఫీస్లో మరి వర్క్ చేస్తున్నారనుకోండి, మరి టీచర్స్ ఉన్నారనుకుందాం, వేరే ఆఫీసెస్ లో ఉన్నారనుకుందాం, సక్రమంగా రిసీవ్ చేసుకోరు. ఎవరైనా కొత్త వాళ్ళు వెళితే కొంచెం గర్వంగా మాట్లాడటం, చూసి చూడనట్టు ఉండటం, వచ్చిన వారిని అనేక రీతులుగా మరి వెయిట్ చేయించడం, ఇవన్నీ లోకపోకడది. కానీ యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము మాత్రము ఏం చేయాలా? యేసు ప్రభువుని చూపించాలా? మరి ఆయన ఏ విధంగా జీవించారో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, వచ్చిన వారిని ఆనందపరుస్తూ, మరి ఒక మంచి వ్యక్తిగా మనము జీవించినప్పుడు, విద్యార్థులు ఉన్నారనుకోండి, విద్యార్థులకు మనము ఒక టీచర్ ఉన్నారనుకోండి, వారు బోధించేటప్పుడు ఎలాగా? కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే ఎన్నో రకాలుగా పార్షియాలిటీ చూపిస్తుంటారు, కొడుతూ ఉంటారు పిల్లల్ని. మరి ఇటువంటి పరిస్థితులు కాదు మనం చేయాల్సింది. ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ, ప్రతి బిడ్డను మరి తల్లిదండ్రులు ప్రేమిస్తూ, మరి వారితో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ యేసు ప్రభువాన్ని చూపించవచ్చు మనం. అది మనకి పౌలు మహాశయుడు నేర్పిస్తున్నారు. తను ఉద్యోగం చేసుకుంటూ, తన వ్యాపారం చేసుకుంటూ కూడా, అంటే ప్రతి విశ్రాంతి దినమున దేవుని వాక్యం చెబుతున్నాడు.
మరి అంతేకాకుండా మధ్య మధ్యలో ఎవరు కలుస్తారు, ఈ బిజినెస్ ఎవరు వస్తారో వారందరికీ కూడా దేవుని గురించి చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. అదే రీతిగా రెండవ తెస్సలోనికలకు 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు ఒక్కసారి చదువుదామండి. రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనములు. ఎవని యొద్దనో ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చూసారండి, తప్పకుండా పనివాడు తినుటకు పాత్రుడు. మరి పని లేకుండా ఊరికే ఎవరు మరి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ సమయమును వేస్ట్ చేస్తూ తల్లిదండ్రుల మీద గాని అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల మీద గాని ఆధారపడుతూ ఇట్లాగా పని లేకుండా తిరుగుతున్న వారు చాలా మంది కూడా ఉన్నారు. అట్టి వారికి ఏం చెప్తున్నాడు పౌలు మహాశయుడు? మీరు పని చేయకుండా ఆహారం తినడానికి అర్హత లేదా? సమయము వేస్ట్ చేయకూడదు మనం. అది దుష్టుని యొక్క ఇదనమాట. దుష్టుని నుంచి వస్తున్నటువంటి దుష్టుడు తీసుకొస్తున్నటువంటి మనల్ని ప్రక్కత్రోవ పెట్టి మరి దేవునిలో లేకుండా ఇష్టం వచ్చిన జీవితం జీవించటం ఉంటే మనకి వేరే వేరే థాట్స్ రావు. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక సామెత కూడా ఉంది మనకి, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఏ పని లేని వాడికి వేరే వేరే ఎన్నో అనవసరమైన పాడు చేసే థాట్స్ తీసుకొస్తాడండి దుష్టుడు. మరి ఆ ఆలోచనలలో మనిషి తప్పిపోతున్నాడు. ఇతరులపైన అనేక విధములైనటువంటి అభాండాలు వేస్తూ వారు చేయరు సరికదా, చేస్తున్న వారిని కూడా వంకలు పెడుతూ ఉంటారు. మరి అట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులు అనే కాదు, ఏ మానవుడు కూడా ఊరికే ఉండకూడదు. తప్పకుండా పని చేయాలి. ఆ జీల్ ప్రతి ఒక్కరిలో ఉండాల. మరి పనిలో ఉన్న వివిధ కోణములు ప్రసంగి మరి సొలొమోన్ మహారాజు ప్రసంగిలో ఏమి రాస్తున్నారంటే 3వ అధ్యాయం 12-13 వచనములు చూసుకుంటే, కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. చూసారా ప్రియులారా, ఏమిటంటే ఇది సంతోషంగా ఉండాలంటే మనం ఒక పని చేస్తుంటే ఆ పనిలో నైపుణ్యంతో చేస్తూ ఇతరులను పరుస్తూ మనము కూడా ఆనందంగా ఉంటూ సుఖముగా మన జీవితమును వెళ్ళబుచ్చుకోవచ్చు. దానికంటే శ్రేష్టమైనది ఈ బ్రతుకుకి ఇంకొకటి లేదని చెబుతున్నారు. సంతోషంగా ఉండటం ఈ లోకంలో కొంతమంది ఎన్ని ఉన్నా సంతోషంగా ఉండలేరు. సంతోషముగా ఉండుట కంటేను బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదు. నిజమండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఎంతో మంది ఉద్యోగం చేస్తూ కష్టార్జితంతో మనల్ని మనం పోషించుకుంటూ మరి ఆ కష్టార్జితం వల్ల వచ్చే దాని వల్లనే మనకి ఆనందం ఉంటుంది. రిటైర్ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం రిటైర్ అయిన తర్వాత మన కష్టార్జితం రిటైర్మెంట్ పైసలు వస్తున్నాయి. సుఖంగా కష్టపడి సంపాదించింది
మనం తినగలుగుతున్నాము, త్రాగగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము. అది దేవుడిస్తున్న బహుమానమే తప్ప మరొకటి కాదు అని సెలవిస్తున్నారు. అవును ప్రియురారా, ఎందుకంటే ఈ దేవుడిచ్చే ఈ యొక్క మరి అది మీకు తోడుగా ఉంటానంటున్నారు ప్రభు. మరి ఒక రీతి చూస్తే మనము పని మరియు ఎదుగుదల సోమవారం మనం చూస్తున్నది ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మనం నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిని నీ చేతి పనులన్నిటినీ చేతి పనులన్నిటిలోనూ ఆశీర్వదిస్తానంటున్నారు. నీవు మరి ప్రసంగి 9:10 ఏమంటున్నారంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయండి అంటున్నారు. కొంతమంది ఏం చేస్తామంటే ఊరికే పైన చేయవలసిన పని మనం నేర్పరితనంగా చేయము. ఒక సిన్సియారిటీ ఉండదు ఆ పనిలో. ఊరికే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం. ఆ పని దొంగలు అంటారు అట్లాంటి వాళ్ళని. అట్లా ఉండకూడదు. మనం చేసే పని, ఆ పని మనం చేస్తున్నప్పుడు దేవుడు దానిలో మనకి ఏమిస్తున్నారంటే ఒక జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానంతో మరి ఇంకా మనకి నైపుణ్యంతో పనులు చేయటానికి, ఆ పనిలో ముఖ్యంగా ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో ప్రభువుని మనము చూపిస్తున్నట్టు లెక్క. సిన్సియారిటీ లేకపోతే మరి దేవునిని ఘనపరచలేము. హానెస్టీ, నమ్మకము, మరి యథార్థత, ఇవి దేవుడు కోరుకుంటున్నటువంటి గుణలక్షణాలు. యథార్థత లేకుండా పైన వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి మరి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది దేవునిని ఘనపరిచినట్లు కానే కాదు. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ పని అనున్నది దేవుడు మనకిచ్చిన దీవెనే ఉన్నది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మన జీవితాలకు అర్థమనివ్వడానికి అది సహాయపడుతుంది. అదే సమయంలో మనము చేసే పని ఇతర ప్రజలకు దీవెనకరముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మన చేతులతో ఏదో ఒక ఉపయోగకరమైన పనిని చేయాలి, తప్పనిసరిగా పని చేయాలని పౌలు వ్రాస్తున్నాడు. అప్పుడు మనము ఇతరులతో పంచుకున్నట్టుకు మన వద్ద ఏదో ఒకటి ఉంటుంది. ఈ ప్రధానమైన సూత్రమునే పౌలు జీవించాడు. సూత్రంతోనే పౌలు జీవించాడు. నా చేతులతో నా అవసరాలను మరియు నా సహచారిణి యొక్క అవసరములు తీర్చగలుగుతున్నాను. ఈ చేతులు నా సొంతమైనవి. నేను చేసే ప్రతి కష్టమైన పని ద్వారా బలహీనులకు ఉపయోగపడుతుందని ఆ విషయంలో ప్రభువైన యేసు యొక్క మాటలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యమైనది. నిజము ప్రియులారా, మనం ఇతరుల నుంచి ఆశించే కంటే మనము ఒక పని చేసి కష్టంలో మరి ఒక అవసరతలో ఉన్న వారికి కొంత సహాయం చేయగలిగితే అది ఎంతో ఆనందమనిస్తుంది మనకి. ఇతరుల్ని మనము ఎంతో చక్కగా ఆనందపరచగలము. మరి వారు ఆనందింప చేయటము అది మనల్ని ఆనందపరుస్తుంది. కాబట్టి ఇట్టి పనిలో మనము నిమగ్నమై ఉండాలి. నెహెమ్యా కూడా ఇది చేశాడు. మరియు ఇంకా నెహెమ్యా కూడా మరి ఏం చేశాడంటే నా చేతి పనులను నీవు దీవించు, నా చేతులను బలపరచుము తండ్రి అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో ఓకే, ఎందుకంటే వారు నెహెమ్యా ఏం చేశాడంటే వారు దేవుని యొక్క మందిరమును తిరిగి కట్టడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ మరి సన్బల్లటు, టోబియా వీళ్ళు ఇతని మీద అభాండాలు వేశారు. కానీ దేవుని యొక్క పని చేయడానికి ఇతను వెళ్ళాడు. దేవా, ఈ శత్రువులు నేను జయించడానికి, నేను ఎందుకు వచ్చానో వీరిని తెలుసుకోవడానికి నేను చేస్తున్న పని, ఆ శత్రువుల్ని దూరపరచండి. ఈ చేస్తున్న పని ఈ యొక్క ఆలయమును మీరు కట్టించండి, నా చేతుల పనిని మీరు దీవించండి
అని ప్రార్థన చేయగలిగాడు. అదే రీతిగా మరి యేసు ప్రభువారు మోషేకు తన గుడారమును సేవను ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని మరి కొండ మీద తెలియచేస్తూ ఆయనకు మరి ఈ యొక్క గుడారమును ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని నిర్గమాకాండము 25 అధ్యాయంలో సెలవిస్తున్నారు. ఏ విధంగా చేయాలి ఆ యొక్క గుడార సేవ? తుమ్మకర్రతో ఒక మందసం చేయాలన్నారు. దాని పొడుగు, వెడల్పు, ఎత్తు ప్రతి దానికి ఆయన కొలతలు ఇచ్చారు. బంగారు జవను దాన్ని అంతటిని తుమ్మకర్రతో ఆ మందసపు పెట్టెను తయారు చేసి బంగారం రేకును పొదిగించాల. మనము నిర్గమాకాండము 25 అధ్యాయం 10 నుంచి 30 వచనాలు చదువుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి దానిని చేయటానికి ప్రభువారు ఏం సెలవిచ్చారంటే, నేను ఈ పనిని చేయటానికి 2 వ్యక్తులకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నానన్నారు ప్రభు. ఆ జ్ఞానము బెసలేలకు జ్ఞానము ఇస్తున్నానని చెప్పారు. ఈ బెసలేలు మరియు మరి ఒక వ్యక్తి ఎవరున్నారంటే, ఈ బంగారు మేలిమి బంగారు రేకును పొదిగించటానికి ఇవన్నీ చేయటానికి మరి ఏ విధంగా మరి ఈ యొక్క పానార్పణము పానీయ పాత్రలను చేయటానికి మరి నిత్యము ఆయన సన్నిధిలో ఎన్నో సన్నిధి రొట్టెలను పెట్టడానికి బల్లలు, మరి కరుణాపీఠమును మరి తయారు చేయటానికి మరి కరుణాపీఠం మీద కెరూబులు ఉండాలి. ఆ మందసము మీద శాసనములను ఉంచడానికి మందసములో శాసనములు పెట్టాలి. కరుణాపీఠం తయారు చేయాలి. 2 బంగారు కెరూబులను తయారు చేయాలి. మరి ఇవన్నీ తయారు చేయడానికి ఏం చేశారు ప్రభు? మోషేకు చూపించారు. మోషేకు చూపించడం ద్వారా, మోషే చెప్పటం ద్వారా ఇవన్నీ కూడా బెసలేలులో నేను ఏంటి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఆ జ్ఞానముతో నింపి తన పనిని చేయించుకున్నారు. ఇట్టి విధంగా ఈ లోకంలో మనం ఏమి పని చేస్తున్నప్పటికీ దేవుడు తప్పకుండా మనకు జ్ఞానం ఇస్తున్నారు. ఆ జ్ఞానంతో మనము ఆయనను ఆరాధిస్తూ ఇతరులకు, మన కుటుంబాలకి మనం దీవెనకరంగా ఉంటూ, ఎవరైనా ఇతరులకు మనం సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఆ సహాయంతో మనం ఆనందపరచాలి వారిని కూడా. ఇట్టి విధంగా మరి ఏ విధంగా జీవించాలి, ఈ యొక్క నిజమైన క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి చివరికి అనేది మనం ఆధ్యాత్మికంగా ఏమి నేర్చుకోవాలి? ఏం చెప్తున్నాడంటే పౌలు మహాశయుడు ఆయన యొక్క గుణ లక్షణాలు మనం పెంపారింపు చేసుకుంటూ గలతీ 5:22-26 వచనాలు చివరికి మనము చేయవలసిన పని ఏమిటి? ఆత్మీయ జ్ఞానం పెంపారింప చేసుకోవాలి. ఆత్మీయ జ్ఞానం పెంపారింప చేసుకుని దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్న ప్రతి వ్యక్తి మరి ప్రేమ అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి గుణలక్షణాలు కనుక మనం మన హృదయంలో ఉండి దేవుని ఆరాధిస్తుంటే ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అసూయపడకయు ఉందుము. చూసారండి, ఇట్టి ప్రేమకు వ్యతిరేకం అసూయ. సంతోషం ఉండదు. అసూయ ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. ఎప్పుడు ఇతరుల మీద అభాండాలు వేస్తూ శాంతమును కోల్పోతారు. దయ ఉండదు, మంచితనం ఉండదు, అవిశ్వాసంతో జీవిస్తారు, సాత్వికం ఉండదు, ఆశ నిగ్రహం అసలే ఉండదు. అంటే టెంపరెన్స్, మనకి సాత్వికము, టెంపరెన్స్ ఇవన్నీ ఉండాలంటే మరి దేవునిలో ఎదిగితేనే, దేవుని గుణలక్షణాలు మనం చేసి మనలో మరి మన సంపూర్ణంగా దేవునిపై ఆధారపడితేనే ఈ విధముగా మన పక్క వారితోనూ కుటుంబంలో
గొడవలు శాంతి సమాధానాలు లేకుండా ఉంటాయి. ఎప్పుడు ఈ ఆత్మఫలాలు లేకపోతే కుటుంబంలో ఎప్పుడూ గొడవలే. కానీ ప్రతి ఒక్కరము మరి తల్లిదండ్రులుగా ఇట్టి ప్రేమను పంచుతూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ సమాధానంగా ఉంచుతూ మరి మన ఒక టెంపరెన్స్ మంచితనం దయ చూపిస్తూ ఇటువంటి గుణ లక్షణాలు క్రీస్తు సంబంధులకు మాత్రమే ఉంటాయి. మరి క్రీస్తు సంబంధులు కాని వారికి ఎక్కడ చూచినప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవునిని మనము ఘనపరచలేము. కాబట్టి ఈ సమయంలో మనము తెలుసుకున్న రీతిగా దేవునిని చూపించాలి మన ప్రతి పనిలో అనేది మనకు అర్థమవుతుంది. ప్రియరారా, ఈ సమయంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి పని, ఈ పనిలో మనం అందరము క్రైస్తవులంగా మనల్ని మనం చూపించుకోగలగాలి. క్రీస్తు ప్రభువును మనం చూపించాలని ఈ యొక్క పాఠంలో అనేటువంటి మరి సారాంశము. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి ఆయనకు సాక్షులుగా మనల్ని నిలుపుకోవాలని నా ప్రార్థన. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క సభాపతి సంసోన్ గారు, కొలబద్దుల సంసోన్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓకే సార్, ప్రార్థన. అందరూ తల వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా యెహోవా తండ్రి, మమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడి మీ యొక్క రెక్క చాటున భద్రపరిచి గతించిన కాలం అంతా కూడా మమ్మల్ని సురక్షితంగా మమ్మల్ని దీవించి ఆశ్రయించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ యొక్క విశ్రాంతి దిన ఆరంభ కార్యాలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మేమందరము కూడుకొని మీ యొక్క వాక్యము పఠించి మీ యొక్క వాక్యమకై మేము వేచి ఉన్నాం ప్రభా. మా యొక్క ఆత్మలను సంతృప్తి పరుస్తారని నమ్ముచున్నాం ప్రభా. ముఖ్యంగా నాయన హైదరాబాద్ ధర్మరాజు గారు, పాస్టర్ ధర్మరాజు గారు చేస్తున్న సేవ బట్టి మీకు వందనాలు నాయన. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినందుకే మీకు వందనాలు ప్రభా. ఆయన యొక్క తల్లి గారిని కూడా దీవించి ఆశ్రయించి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వచ్చిన ప్రభా. అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ యొక్క వాక్య పఠనం చేసిన రజనీ గారి బట్టి వందనాలు నాయన. చక్కగా బోధించి మా అందరికి అర్థమయ్యేటట్లు చేసినందుకే మీకు వందనాలు ప్రభా. రాబోయే కార్యక్రమం అంతటి కూడా మీరే ఆధిపత్యం వహించి సక్రమంగా జరిపించి సంతృప్తికరంగా మమ్మల్ని మా యొక్క దీవెనలు మా మీద కృమ్మరిస్తారని నమ్ముచు ఈ యొక్క కార్యక్రమం అంతట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవడు యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సబ్బత్ బడి పాఠాన్ని చాలా బోధించిన, వివరించిన